హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబితా కుకింగ్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ అండి. డ్రై ఫ్రూట్స్ విత్ చాక్లెట్ స్వీట్ అండి. ఇది చాలా హెల్తీ అండి. ఎప్పుడైనా వీకెండ్స్లో కానీ ఇలా ఫంక్షన్స్లో కానీ ఈ రెసిపీని చేసుకుంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇంకా మరీ మంచిదండి ఈ రెసిపీ. అలాగే స్కూల్కి వెళ్ళే కిడ్స్కి కానీ లేదా జాబ్స్కి వెళ్ళే వారికి కూడా ఇది లంచ్ బాక్స్లో స్నాక్గా పెట్టుకొని తీసుకెళ్ళొచ్చండి. ఇందులో నేను బెల్లాన్ని కానీ చక్కెరని కానీ నేనేం యూస్ చేయట్లేదండి. చాలా హెల్తీగా ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా వేయించి పెట్టుకున్న పల్లీల్ని వేసుకోండి. అలాగే లైట్గా వేయించి పెట్టుకున్న 1/2 కప్పు దాకా జీడిపప్పును కూడా వేసుకోండి. నెక్స్ట్ అందులోకి 1/2 కప్పు దాకా లైట్గా వేయించి పెట్టుకున్న బాదాంని కూడా వేసుకోండి. వీటన్నిటిని బాగా మెత్తగా పౌడర్లో అయ్యేంత వరకు మిక్సీ చేసుకోండి. నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ మొత్తాన్ని ఒక కప్లో వేసుకోండి. ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని పక్కనుంచుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు పండు ఖర్జూరాన్ని తీసుకోండి. అందులో ఉన్న సీడ్స్ని మొత్తాన్ని తీసేయండి. తీసేసి ఇలా పక్కనుంచుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఖర్జూరం ముక్కల్ని అలాగే ఒక గుప్పెడన్ని ఎండు ద్రాక్షని కూడా వేసుకొని బాగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకునే పేస్ట్ని మొత్తాన్ని ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లోకి వేసేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లోకి ఖర్జూరం పేస్ట్ మొత్తం కలిసేదాకా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా ముద్దలా అయ్యేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను కూడా వేసుకోండి. వీటిని 2 నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకోండి. కాస్తంత కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఇందాక కలిపి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ముద్దని 2 భాగాలుగా చేసి ఇలా చిన్న ఉండలుగా చేసుకోండి. నెక్స్ట్ ఇంట్లో ఉండే ఇలాంటి కవర్ ఒకటి తీసుకోండి. ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వుల్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ మనం ఇందాక చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని కూడా తీసుకొని ఇలా రోల్ చేసుకుంటూ ఆ నువ్వులు మొత్తం అదుక్కునేంత వరకు ఇలా రోల్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన విధంగా రోల్ చేసుకోండి. చూసారు కదా, ఇలా చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మరొక లడ్డూని కూడా తీసుకొని సేమ్ ప్రాసెస్లోనే మనము ఆ లడ్డూని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఇలా చేసుకున్న ఈ రోల్స్ని తీసుకోండి. తర్వాత మనం ఇంట్లో వాడే ఈ టీ స్పూన్ని తీసుకొని ఇలా మధ్యలో ఇలా ఒత్తుకోండి. నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఒత్తుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇందులో చాక్లెట్ సిరప్ని వేసుకుంటున్నాం కదండి, అందుకోసమే ఇలా ఒత్తుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా బాగా నీట్గా ఒత్తుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మనం చాక్లెట్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. నెక్స్ట్ నేను ఇక్కడ చాక్లెట్ సిరప్ని ప్రిపేర్ చేయడం కోసము నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ని తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఈ చాక్లెట్ కాంపౌండ్స్ లేకపోతే మీ దగ్గర ఉండే డైరీ మిల్క్ చాక్లెట్తో కానీ అలాగే వైట్ మిల్క్ బార్ చాక్లెట్తో కానీ ఇలా మెల్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్లోనే ఆ చాక్లెట్స్తో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను ఇక్కడ 15 గ్రాముల డార్క్ చాక్లెట్ని తీసుకున్నానండి. ఇలా చిన్న పీసెస్గా తీసుకొని ఒక కప్లో వేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ 30 గ్రాముల వైట్ చాక్లెట్ని కూడా తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఇలా ఒక బాండీలో కొన్ని నీళ్ళని వేసుకొని వేడెక్కిన తర్వాత ఇందాక చాక్లెట్స్ వేసుకున్న ఈ వైట్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ కప్స్ని కూడా పెట్టండి. అందులోకి 2 నిమిషాల పాటు బాగా మెల్ట్ అయ్యేదాకా చాక్లెట్ మనం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా బాగా మెల్ట్ అయిన ఈ చాక్లెట్ కప్స్ని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ మనం ఇందాక చేసి పెట్టుకున్న ఈ రోల్స్ మధ్యలోకి ముందుగా వైట్ చాక్లెట్ని వేసుకోండి. నేనైతే ఇక్కడ స్పూన్ యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర పైపింగ్ కవర్స్ కనుక ఉంటే అందులో ఈ చాక్లెట్ సిరప్ని వేసుకొని మీరు ఇలా వేసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్లో ఇలా డార్క్ చాక్లెట్ని తీసుకొని ఇలా నేను నైఫ్ ద్వారా ఇలా లైన్స్ని వేసుకుంటున్నానండి. ఇంకా ఈజీగా రావాలనుకుంటే మనం పైపింగ్ కవర్స్తో యూజ్ చేసుకుంటే బాగా ఈజీగా వస్తుందండి. ఇలా కూడా ఈజీగానే ఉంది. పైపింగ్ కవర్స్ లేకుండే వాళ్ళు ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ డార్క్ చాక్లెట్తో ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత ఒక స్టిక్ని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఒక లైన్ వేసుకోండి మధ్యలోకి. ఇలా లైన్స్ని వేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 to 30 మినిట్స్ దాకా పెట్టుకొని బయటికి తీసుకోండి. నెక్స్ట్ వీటిని ఇలా నేను చూపించిన విధంగా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అండ్ ఎమ్మీ రెసిపీని
మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలా కట్ చేసిన ఈ పీసెస్ మొత్తాన్ని మనం సర్వింగ్ ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.